ఎన్నో సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి సేవలు చేస్తూ, తన రాజకీయంలో ఎన్నో అనుభవాలు చూసినటువంటి మనతో పాటు బీజేపీ నాయకులున్నారు. వాళ్ళ అనుభవాలేంటి? అసలు బీజేపీ పార్టీకి ఎలా వచ్చారు? వాళ్ళ నేపథ్యం ఏంటి? ఎట్లా లీడర్‌షిప్ చేశారు? ఏంటి అనే తదితర అంశాలపైన ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అసలు ఏంటి అనే పూర్తి వివరాలు అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు బద్దం లింగారెడ్డి గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, అసలు మీరు ఇంత సీనియర్ నాయకులుగా అయితే ఎప్పటినుంచి అసలు మీరు ఎప్పటినుంచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు? ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు ముందుగా? మొదలు అమ్మా న్యూస్కు స్వాగతం. మేము 85, 86 నుంచి బీజేపీ యువ మోర్చాల పనిచేస్తూ 89 వరకే నేను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ ఆ రోజులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను చూడాలా, అసలు ఫస్ట్ ఈ జిల్లా యొక్క నైసర్గికమైనటువంటి భూభాగం అయింది, అసలు ఈ పరిస్థితి ఏంది అనేటువంటి దానికి అవగాహన కోసమే మాకు 3-4 నెలల టైం పట్టింది. ఇట్లా చాలా ఆ రోజుల్లో మేము పార్టీలు ఉన్ననాడు వీళ్ళకు పిచ్చిలేసింది, వీళ్ళు అనవసరంగా బీజేపీలో తిరుగుతున్నారు, వీళ్ళకు కుటుంబాలను నాశనం చేసుకుంటారని చెప్పిన వాళ్ళ వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ మేమైతే నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ఈ భారతీయ జనతా పార్టీని ఈ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాలో కానీ ఒక ఎన్నికైనటువంటి రాజకీయ పార్టీగా, ప్రజల యొక్క మన్నలను పొందేటువంటి ఒక రాజకీయ పార్టీలుగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక సంకల్పంతో మేము పనిచేస్తూ ఈరోజు వరకు అదే రకమైనటువంటి పనిని కొనసాగిస్తున్నాం. మరి ఈరోజు 35-40 సంవత్సరాల యొక్క త్యాగ ఫలితంగా తెలంగాణలో అనేకమైనటువంటి అవకాశాలు ఇచ్చిన పార్టీ అవకాశాన్ని ఆల్టర్నేటివ్గా ఉపయోగించుకొని పవర్లకు వచ్చేటువంటి అవకాశం ఉన్నా దాన్ని కోల్పోవడం జరిగింది. కానీ ఈరోజు రాష్ట్ర నాయకత్వం కానీ, కేంద్ర నాయకత్వం కానీ ఒక బలమైనటువంటి సంకల్పంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలో దిశగా ప్రయాణించాలనేటువంటి ఒక పట్టుదలతోటి పనిచేస్తున్నారు. ఈరోజు ఈ తెలంగాణ జిల్లాల్లో కూడా నేను చాలామంది ఎమ్మెల్యేలతో కానీ వాళ్ళ పరిస్థితి ఏంది, పార్టీ పరిస్థితి ఏంది అని అడిగితే ఎక్కడ కూడా టీఆర్ఎస్కు అనుకూలమైనటువంటి వాతావరణం లేదు. వాళ్ళ ఎమ్మెల్యేల మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. ఈ పార్టీ మన కేసీఆర్ మీద, కుటుంబం యొక్క పాలన మీద వ్యతిరేకత ఉన్నది. ఈ అవినీతి మీద వ్యతిరేకత ఉన్నది. విచ్చలవిడితనం, పోలీసు రాజ్యం చేసి మేము అధికారంలో కొనసాగించాలనేది ఏదైతే సంకల్పంతో టీఆర్ఎస్ ముందుకు పోతుందో దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే రాజకీయాలు చూస్తే అప్పటి మీరున్న రాజకీయాలు అప్పుడే ఎలా ఉండేది, ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఏం చెప్తారు? ఆ రోజుల్లో ప్రిన్సిపల్ రాజకీయాలు, ఈ డబ్బుల వ్యవహారం కానీ ఇంత డబ్బులు లేవు. మేము 94లో కాంటాక్ట్ చేసినాం. 94లో పోటీ చేసినప్పుడు మేము ఒక 50-60 వేలు కూడా మేము మా సొంత పైసలు కూడా వీళ్ళు మా కార్యకర్తలు ఇచ్చి, మా శ్రేయాభిలాషి ఇచ్చినటువంటి డబ్బులతోటి మేము అన్నాడు ఎలక్షన్లు కొట్లాడడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం కూడా గెలిచినటువంటి తెలుగుదేశం కూడా చాలా తక్కువ అమౌంట్, తక్కువ పైసలతోటి వాళ్ళు గెలిచేటువంటి అవకాశం ఉండే. ఏదైతే ఈ కేసీఆర్ కుటుంబ పాలన వచ్చిందో ఇది విచ్చలవిడితనం అయిపోయింది. కోట్లాది యొక్క డబ్బులు ప్రజల మీద, వాళ్ళు డబ్బులు నమ్ముకొని పరిపాలన చేద్దామనేటువంటి ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రభుత్వంతో మేము డబ్బులతోటి మేము ఏమన్నా చేయగలుగుతాము, దాన్ని డబ్బులను ఓటర్స్కి ఇచ్చి ఓటర్స్ తోటి మేము ఓట్లు వేయించుకుంటామనే ఒక దురాశతోటి ఈరోజు పరిపాలన జరుగుతుంది. కానీ డెమోక్రసీకి ఇది మంచిది కాదు. కానీ డెమోక్రసీల అంతమ నిర్ణయం ప్రజలు ఈ డబ్బులతోటి కానీ ఈ వ్యవహారాలతోటి ఓట్లు వేసేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు ఈ ప్రత్యక్షంగా మనం జరిగినటువంటి హుజరాబాద్ ఎలక్షన్స్తో కానీ, మునుగోడు ఎలక్షన్స్తో కానీ, హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్తో కానీ, మరి దుబాక ఎలక్షన్లో ప్రజలు చూపెట్టగలిగారు. మునుగోడు ఓల్పోవచ్చు, కానీ ప్రజలు ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా ఒక స్పష్టమైనటువంటి రిజల్ట్ అయితే ఇవ్వగలిగారు. అయితే ఇది కేసీఆర్కు ఈ పైసలతోటి అయితే అధికారంలోకి వస్తాం అనేది అది భ్రమ మాత్రమే నేను భావిస్తున్నాను. ప్రజలు స్పష్టంగా భారతీయ జనతా పార్టీ పట్ల ఈరోజు నెక్స్ట్ ఈ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ రక్షించాలంటే భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే దేశ భద్రత ఉంటుంది, రాష్ట్ర భద్రత ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు నిజమైనటువంటి ప్రజాస్వామ్యం వస్తుంది అనేటువంటిది ఈరోజు
సామాన్యుడు మామూలుగా మన గ్రామాలకు వెళ్ళినా చిన్న చిన్న ఓటర్ దగ్గర వెళ్ళినా అంటే బీజేపీ అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రజలు ఉన్నారు. మాకు ప్రత్యక్షంగా కూడా ఆ రకమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నది. సార్ ఇప్పుడున్న రాజకీయాల్లో డబ్బులు పెడితే కానీ అంటే ముందరికెళ్ళలేని పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంబంధించిన ఏదైతే డబ్బులు అయితే విరివిగా పెడుతున్నారని అంటారు. అంటే డబ్బులు అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఎలాంటి సంకేతాలు వెళ్తాయి, ఎట్లా ఉంటుంది? డబ్బులతోటి టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు నమ్ముకున్నారు. డబ్బులతోటి రిజల్ట్ వస్తానైతే నేను అనుకోవడం లేదు. డబ్బులు కొంత ప్రభావం చూపెట్టచ్చు, కొంత 5 to 10% ఓటర్స్ మీద ప్రభావం ఉన్నా ప్రజలు డబ్బులు తీసుకొని అందరి దగ్గర డబ్బులు తీసుకుంటారు. మరి ఎవరు కొట్లేస్తారు? వాళ్ళకి నచ్చినటువంటి పార్టీ కొట్టేస్తారు. మేము మొన్న ప్రత్యక్షంగా ఈ నిజామాబాద్ పార్లమెంట్ గెలిచినాము. మరి కవిత మీద మేము గెలిచినాము. ముఖ్యమంత్రి కూతురు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ వ్యవహారము, ఆ ఎమ్మెల్యేస్ అధికారము, ప్రజలు స్పష్టమైనటువంటి నిర్ణయం చేసిండ్రు. ప్రజలు మార్పు కోరుకున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలనుకున్నారు, ఓట్లేసిండ్రు. ఈడ కూడా ఏదైతే కేసీఆర్ యొక్క నియంత్రిత పాలన వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు కూడా ఏదైతే మరి మామూలు సామాన్యమైనటువంటి ప్రజలు కూడా మార్పు అయితే స్పష్టంగా కనబడుతుంది. మీరు మొత్తానికి వచ్చే ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఎలక్షన్లో ఆల్టర్నేట్గా అయితే బీజేపీ ఉందని చెప్పి ఆ విధంగా అయితే చెప్తున్న నేపథ్యంలో ఎట్లా అనుకుంటారు? అంటే ఆల్టర్నేటివ్ మీరే అని చెప్పేసి ఎట్లా చెప్తారు? నేను మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను. 82, 83లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్షిప్ కానీ, కాంగ్రెస్లో ఉన్నటువంటి అడావుడి కానీ, మరి తెలుగుదేశంలో మామూలు పర్సన్స్ ఎమ్మెల్యే, మామూలు కార్యకర్తలు, అసలు గుర్తింపు లేనటువంటి వ్యక్తులు కూడా ఎమ్మెల్యే. సేమ్ 89లో మరి ఎన్టీఆర్ 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిండు, రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చిండు, 20 రూపాయలకు స్లాబ్ రేటు. ఇటు రైతాంగాన్ని, ఇటు వీకర్ సెక్షన్స్, 2 సెక్షన్స్ కూడా బ్యాలెన్స్ చేసుకుంటాச்சு. ఆ రోజు ఎన్టీఆర్ అవినీతి పరుడు కాదు, స్వచ్ఛమైనటువంటి పాలన ఇచ్చిండు. కానీ అయినా 89లో ఎందుకు ఓడగొట్టిండు తెలుగుదేశాన్ని? మార్పు కోరుకున్నారు కాబట్టి ఓడిపోయింది. సేమ్ అట్లనే 2004 రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చింది. అంటే ఆ రోజు మాకు కూడా ఇప్పుడు చాలామంది వేరే పార్టీ నాయకులు కానీ, టీఆర్ఎస్ వాళ్ళు కానీ, సరే వాళ్ళకి నాయకులు ఎక్కడ ఉన్నారు, బలమైనటువంటి నాయకులు లేరు, మరి బీజేపీ ఏడే గెలుస్తుంది. నేను వాళ్ళందరికీ ఒకటే సమాధానం, 2014లో టీఆర్ఎస్కు ఉన్నటువంటి నాయకత్వం ఏంది, వాళ్ళకి శక్తి ఏంది, వాళ్ళ బలమేంది, నాయకులకు ఉన్నటువంటి గుర్తింపు ఏంది. ఈరోజు అంతకనికమైన బలమైనటువంటి నాయకత్వం, ఒక సిన్సియర్ నాయకత్వం, సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నటువంటి నాయకులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఇక నాయకులు లేరు అంటే కోట్లాది డబ్బులు ఉన్నటువంటి నాయకులు లేకపోవచ్చు, కానీ ప్రజలలో ప్రజలతో కలిసి మెలిచి ఉండేటువంటి నాయకులు ఉన్నారు, ప్రజల యొక్క మన్నలను పొందేటువంటి నాయకులు ఉన్నారు. ప్రజలు ఈరోజు తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ అనేది ఒక థర్డ్ పొజిషన్. కాంగ్రెస్ అనేది గత చరిత్ర నేషనల్లో కానీ మన తెలంగాణలో కానీ. ఇప్పుడు ఈ అన్నైతే ఏ బై ఎలక్షన్ జరిగినా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ మధ్యన పోటీ. 3 ఎలక్షన్లు ఓడిపోవచ్చు, మరి అది ఎవరి సీటు? ఇంతకుముందు 30,000 ఓట్లతో గెలిచినటువంటి కాంగ్రెస్ సీటును మరి ఇదే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే 25,000 ఓట్లు వచ్చినాయి. దానికి ఏంది సాంకేతికము? కాంగ్రెస్ అయిపోయింది, నెక్స్ట్ టీఆర్ఎస్ను కొట్టగలిగినటువంటి పార్టీ. టీఆర్ఎస్ను ఎదుర్కోవాలంటే ఓన్లీ భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రజల యొక్క మనసుల్లో ఉన్నది. రాబోయే రోజుల్లో కూడా అదే రిజల్ట్ వస్తుంది అనేది మేము భావిస్తున్నాం. దాదాపు అయితే 2 పర్యాలు అయితే 2 సార్లు కూడా టీఆర్ఎస్ పార్టీ ఏదైతే తను చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ అయితే 2 సార్లు ఎలక్షన్లో గెలుపొందిన నేపథ్యం కనిపిస్తుంది. ఈసారి మీరు అధికారమే లక్ష్యంగా బీజేపీ పార్టీ పనిచేస్తుందని చెప్పి చెప్తున్నారు. ఎలా ముందుకు వెళ్తారు? అసలు ఏం చెప్పేసి మీరు ఇట్లా హోప్తో ముందుకు వెళ్తారని? ఇప్పుడు టీఆర్ఎస్ అనేది 2014 ఓన్లీ తెలంగాణ యొక్క సెంటిమెంట్ మీద అధికారంలోకి వచ్చింది. అది బార్డర్ మెజారిటీ. దాని తర్వాత ఏంటంటే కేసీఆర్ ఏదైతే కొన్ని ప్రాజెక్టులు ఇవన్నీ చేపట్టినరో, అరే కేసీఆర్ ఓడిపోతే మళ్ళీ ఇవన్నీ మాకు పెండింగ్ అయిపోతాయి, మాకు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఒక భ్రమలో ఓట్లు వేసారు. ఇప్పుడు ఈ రోజులు ఏంటంటే ఆ భ్రమలు జరిపినాయి. కేసీఆర్ అనేటువంటిది, కేసీఆర్ కుటుంబం అనేది ఒక అవినీతిమైనటువంటి కుటుంబము. ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా
ఈరోజు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటానికి మనకు స్పష్టంగా ఈ బై ఎలక్షన్సే రిజల్ట్. అదే సార్, ఇప్పుడు మొత్తానికైతే ఇప్పుడు ఇక్కడ నిజామాబాద్ జిల్లా చూసినట్టయితే 5 నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే నిజామాబాద్లో ఉన్నటువంటి ఏదైతే 5 నియోజకవర్గాల్లో బీజేపీ అయితే ఖచ్చితంగా గెలుస్తుంది అంటారు సీట్లు. ఇవన్నీ కూడా ఆల్రెడీ సిట్టింగ్ సీట్ల వాళ్ళే 2 సార్లు వాళ్ళు గెలుపొందిన నేపథ్యం కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఎట్లా ముందుకెళ్తారు? నేను నిజామాబాదే కాదు, నిజామాబాదే కాదు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 సీట్లు 9కి భారతీయ జనతా పార్టీ కైవాసం చేసుకుంటుంది అనేటువంటి సంపూర్ణమైన విశ్వాసం నాకు ఉన్నది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఆ లోకల్ ఉన్నటువంటి సమస్యలు, లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద వ్యతిరేకం, దాని తర్వాత ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకం చాలా స్పష్టంగా కనబడుతున్నది. అంటే సార్, ఇప్పుడు ఏదైతే చేస్తున్నారు రకరకాల బీజేపీ పార్టీ అధికారంలో, అంటే అధికారమే లక్ష్యంగా అయితే అన్ని రకాలుగా ఇటు బీజేపీ సంబంధించిన చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాను. మరి తర్వాత అలాంటి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఏదైతే అంటే రైతు వ్యతిరేక కానీ అనేక కార్యక్రమాలు పట్టినంత ఒక స్పష్టంగా అయితే మీరు ముందుకెళ్ళే ఒక కొన్ని అంటే జిల్లా స్థాయిలో కానీ ఇట్లా బూత్ కమిటీలు ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు అసలు? దీంతో అధికారం ఖచ్చితంగా అంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్తుంది అంటారా బీజేపీ? ఇప్పుడు బీజేపీ అనేది బూతులు నమ్ముకున్నది. బూతుల విజయం పొందితే బీజేపీ విజయం చెందుతుంది. బూతులు నమ్ముకొని బూతులు ఉన్నటువంటి ఆర్గనైజేషన్ స్ట్రెంత్ దాన్ని ఆ పనిలో ఉన్నాము. ఈ 1-2 నెలల్లో ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో కానీ బూత్ స్ట్రెంత్, బూత్లో ఉన్నటువంటి కార్యకర్తలని ఒక సంఘటితం ఏర్పాటు చేసి బూత్లో ఎట్లా పనిచేయాలా, ప్రజల దగ్గరికి వెళ్ళాలా అనేటువంటి విషయాన్ని మేము ఈ బూత్ యొక్క కార్యకర్తల సమావేశంలో చెప్పడం జరుగుతున్నది. దానికోసం రాబోయే ఒక ఎన్నికల్లో ఆ బూత్ మేనేజ్మెంట్ ఎట్లా వేయాలనేటువంటిదే వాళ్ళ కార్యకర్తలకు ఉన్నటువంటి శిక్షణ. మేము దాంట్లో సఫలీకృతమవుతాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త పైసలు ఆశించడం, ఏ పదవిని ఆశించడం, ఏం ఆశించకుండా పనిచేసేటువంటి వేలాది మంది కార్యకర్తలు, ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తలు ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. మరి మీకు కనబడరు. మీకు కనబడనటువంటి వ్యక్తులు, కనబడనటువంటి శక్తులు ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్ల పనిచేస్తున్నారు. ఈ దేశం ధర్మం నిలబడాలన్నా, దేశం యొక్క బలమైనటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నత శిఖరాలకు మన భారతదేశం వెళ్ళాలన్నా భారతీయ జనతా పార్టీ ఆవశ్యకతను ప్రజలు గుర్తించారు. దాన్ని మాకు గెలుతామనేటువంటి విశ్వాసం ఉన్నది. బీజేపీ పార్టీ గతంలో కూడా పోటీ చేసింది, అనేక స్థానాలలో పోటీ చేసింది, నామమాత్రంగానే వచ్చింది. ఈ గత ఏదైతే 3-4 సంవత్సరాలుగా అయితే బీజేపీ చేస్తున్న కార్యక్రమం ఏదైతే ఆల్టర్నేట్గా అయితే మీరు భావిస్తున్నారు, అంటే ఖచ్చితంగా మీరు వచ్చే ఎలక్షన్లో ఎట్లా వస్తుందని చెప్పేసి ఇంకా ఎట్లాంటి మీరు ధీమా వ్యక్తం చేస్తారు? ఇప్పుడు ఒక్కొక్క ఎన్నికలకు ఒక్కొక్క తేడా. ఇప్పుడు మేము నీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది. మేము థర్డ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఓట్లు వేయడం కష్టం. మేము ఇప్పుడు ఏదైతే ఉందో టీఆర్ఎస్ కు ప్రత్యేకంగా ఈరోజు బీజేపీ ఎదిగింది. ప్రజలు కోరుకుంటున్నారు. ఎవరు ఆల్టర్నేటివ్? టీఆర్ఎస్ ను ఓడగొట్టేటువంటి పార్టీ ఏది, టీఆర్ఎస్ ను ఓడగొట్టే శక్తి ఎవరికి ఉన్నది అనేటువంటిది ప్రజలలో ఉన్నది. ప్రజలు కోరుకుంటున్నారు. బీజేపీ ఈరోజు సెకండ్ ఆల్టర్నేట్ పార్టీ ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అనేది నేను భావిస్తున్నాను. ప్రజలు ఎట్లా అనుకుంటున్నారు సరే బీజేపీ ఆల్టర్నేట్ అని ప్రజలు ఎట్లా ఊహించుకుంటున్నారంటారు? దేనివల్ల అసలు ఎందుకు ఇట్లా ఆల్టర్నేట్ అని భావిస్తున్నారు? ముఖ్యంగా ఏదైతే నరేంద్ర మోడీ మీద విశ్వాసం, నరేంద్ర మోడీ చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఈరోజు ఏదైతే 15th ఫైనాన్స్ ఉందో గ్రామీణ ప్రాంతాల్లో 71, 72, 73 యాక్ట్ తోటి ఒక కుటుంబానికి దాదాపు 2200 వస్తాయి. ఒక గ్రామ పంచాయతీ ఒక మనిషికి గ్రామ పంచాయతీకి 2200 వస్తాయి. సేమ్ అంతే పైసలు కూడా స్టేట్ గవర్నమెంట్ భర్తీ చేయాలి. మరి ఈరోజు మేము ఇచ్చేటువంటి డబ్బుల్నే మొన్ననే పేపర్లు వచ్చింది, 24 గంటల్లో దాన్ని ఫ్రీజ్ చేసేసి పైసలు అన్నింటిని కూడా డ్రా చేసుకున్నారు స్టేట్ గవర్నమెంట్. ఆ పైసలు ఏంటంటే వేరే ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ దాని పెండింగ్ బిల్స్ అన్నింటిని కూడా క్లోజ్ చేసుకున్నారు. గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి డబ్బులను స్టేట్ గవర్నమెంట్ లాక్కున్నది. గ్రామాలు ఎట్లా అభివృద్ధి చేస్తాయి? ఈరోజు పేదవాళ్లకు ఇల్లు కట్టించుకునేటువంటి పేదవాళ్లకు ఇల్లు లేనటువంటి ఈ భారతదేశంలో ఎవరు కూడా ఇల్లు లేనటువంటి కుటుంబం ఉండద్దు. ఎవరు కూడా చెట్ల కింద కానీ గుడిసెలలో కానీ రేకుల కింద కానీ ఉండొద్దు అనేటువంటిది ఏదైతే నరేంద్ర మోడీ సంకల్పం తీసుకున్నాడో దాన్ని తెలంగాణలో నెరవేరలేదు. తెలంగాణ ఒత్తిపెట్టడం జరిగింది. 2 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరు మీద ఆ స్కీమ్ను ముందు తీసుకుపోలేదు. మేము ఇచ్చేటువంటి డబ్బులు 1,75,000 ఒక పేద కుటుంబానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి డబ్బులను ఇక్కడ వాడుకోకుండా మరి ఆ డబ్బులను
పేదవారికి అందకుండా చేసినటువంటి ఘనత కేసీఆర్కే దక్కింది. ఆ 2 బెడ్రూమ్ల ఇల్లు లేవు, ఆ పేదవారికి గుడిసెలేదు. ఆ పరిస్థితిని తెలంగాణలో కలిగేయడానికి కారణం కేసీఆర్. అనేక సంక్షేమ పథకాల కార్యక్రమాలతో ఎక్కడ దేశంలో లేనటువంటి, ఏ రాష్ట్రంలో లేనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి అని చెప్పేసి ఒక ఆదర్శం అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో కూడా అలాంటి సంక్షేమ పథకాలతోటి వాళ్ళు ముందుకెళ్తున్న నేపథ్యంలో మరి మీరు వీటి మీద ఏమని చెప్తారు? ఇప్పుడు ప్రజలను బిచ్చగాలం చేయడం కాదు, ప్రజలను వాళ్ళ చేతుల మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి పరిస్థితిని కలిగి ఇవాళ ఆరోగ్యశ్రీని అతికిచ్చాడు. ఇంతకుముందు మామూలుగా పేదవారు పోతే ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్ పోతే పేదవారు ఆరోగ్యశ్రీతో చాలామంది లబ్ధి పొందారు. ఆ స్కీమ్ను వాళ్ళకి పేమెంట్ లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ ఈ ఆరోగ్యశ్రీని తీసుకోలేనటువంటి పరిస్థితిని కలిగించారు. ఇట్లా అనేక స్కీమ్స్ని ఏదైతే చేసిండ్రో వాళ్ళు దారి మళ్లించి ఈ కొత్త రకాల పేరు పెట్టుకొని కాలయాపన చేస్తున్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధుల వల్ల ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్స్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, ఎలక్ట్రిసిటీ ఇలా కేసీఆర్ చెప్తున్న 24 గంటలు కరెంట్ ఇచ్చేటువంటి ఘనత నాకే దక్కింది అని. కేసీఆర్ ఈ 8 సంవత్సరాలల్లో ఒక యూనిట్ని ఇట్లా ఉత్పత్తి చేసిండా అని అడుగుతున్నారు. అదంతా బట్టి ప్రచారం చేసుకోవడం. సెంట్రల్ గవర్నమెంట్ అయితే నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి నార్త్ నుంచి సౌత్ నుంచి నార్త్, ఈస్ట్ నుంచి వెస్ట్ ఏదైతే కాడియార్ ఏర్పాటు చేసి కరెంటుని 24 గంటలు ఒక రాష్ట్రంలో ఎక్సెస్ ఉన్నటువంటి కరెంటుని మారుమూల ప్రాంతానికి కూడా ఇవ్వాలనేటువంటి సంకల్పంతో దాన్ని కాడియార్ ఓపెన్ చేస్తే ఇలా ప్రజలందరికీ కూడా అన్ని రాష్ట్రాలకు కూడా 24 గంటలు కరెంట్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. రోడ్స్, నేషనల్ హైవేస్ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ దినం 6 కిలోమీటర్లు ఒక నేషనల్ హైవే దినం 6 కిలోమీటర్లు ఇస్తుంది ఒక రోజుకు. ఈరోజు బీజేపీ వచ్చిన తర్వాత 42 కిలోమీటర్లకు పెరిగింది. నేషనల్ హైవేస్ కానీ, డాంబర్ రోడ్స్ కానీ, రోడ్స్ స్టేట్ హైవే లింక్స్ కానీ, ఇట్లా అనేకమంది రైల్వేస్. మన ఈరోజు మరి పేదవాడు ఎవరికి కూడా మరి అన్నం లేకుండా బతికేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి ప్రతి పేదవాడికి ఈ 5 కిలోల బియ్యం ఫ్రీ ఇస్తున్నారు. ఇది నెక్స్ట్ 1 ఇయర్ దాకా ఇవ్వాలనేటువంటిది కూడా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి మరి మేము ఇచ్చేటువంటి బియ్యం ప్రతి పేదవాడికి కేంద్ర ప్రభుత్వము 28 రూపాయలకు పర్ కేజీ ఇస్తుంది ఫ్రీ. ఈ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది ఏంది? ఓన్లీ ట్రాన్స్పోర్ట్ అండ్ డీలర్ కమిషన్. ఆ 2 రూపాయలు మాత్రమే స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది. అందులో రూపాయి మళ్ళా కస్టమర్ వాడు ఎవడైతే మన బెనిఫిషియర్స్ ఉందో బెనిఫిషియర్ దగ్గర నుంచి తీసుకుంటారు. మరి మేము టోటల్ స్కీము పేదవారికి ఇచ్చేటువంటి బియ్యం, రూపాయికి ఇచ్చేటువంటి బియ్యం కూడా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే బేర్ చేస్తుంది. ఈ సంక్షేమ కార్యక్రమం కాదా? ఇట్లా అనేక స్కీమ్స్ ఉన్నాయి. స్కీమ్స్ వల్ల ప్రజల యొక్క మన్నలను పొందిండ్రు. అవినీతి లేనటువంటి పరిపాలన ఇచ్చేటువంటి పార్టీ అనేది నమ్మకం ఉన్నది. ఇవాళ ఏమున్నది అన్నీ కూడా కుంభకోణాలతో ఉండిపోయింది ఇవాళ టీఆర్ఎస్. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే నాయకత్వ లోపం కూడా ఉన్నట్టుగా కొద్దిగా అంటూ ఉంటారు. అయితే ఎట్లాంటి అంటే ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్టయితే ఈ బీజేపీ పార్టీ ఖచ్చితంగా 9 సీట్లు కూడా సాధిస్తా అంటారు. అంటే నాయకత్వ లోపం ఏమైనా ఉందా? ఎట్లా ముందుకెళ్తాను? భారతీయ జనతా పార్టీకి నాయకత్వం లోపం లేదు. పరిష్టమైనటువంటి నాయకత్వం ఉన్నది, అనుభవం ఉన్నటువంటి నాయకత్వం ఉన్నది. ఈ పార్టీ గెలిచేటువంటి సమర్థులైనటువంటి మనుషులు ఉన్నారు. దానికన్నా ప్రాబ్లం లేదు. ఊరికే ఇక ఎదుటి పార్టీ వాళ్ళు ఏంటంటే వాడు వీళ్ళ దగ్గర వేలాది కోట్లు ఉన్నాయి, మరి వీళ్ళు ఎన్ని పైసలు లేని అడుగుతారు. ఓన్లీ పైసలే కదా నాయకత్వాన్ని. ఆ పైసలు లేకుండా నాయకత్వాన్ని కొలవాలంటే భారతీయ జనతా పార్టీ నంబర్ 1 లీడర్షిప్. ప్రజలు నిత్యం ప్రజల దగ్గర ఉంటున్నది, ప్రజల కష్ట సుఖాలతో తెలుసుకుంటున్నారు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఇక మరి వాళ్ళ లెక్క కోట్లు డబ్బులు సంపాదించవచ్చు. కాళేశ్వరం కానీ ప్రతి కాంట్రాక్ట్ కానీ ఇళ్ళ సంపాదించకపోవచ్చు బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలు, కానీ ప్రజలతో సంబంధాలని, ప్రజల కష్ట సుఖాలతో ఉండేటువంటి మనుషులు ఉన్నారు. డెఫినెట్ భారతీయ జనతా పార్టీ 9 గెలుతారనేటువంటి విశ్వాసం మాకున్నది. ఇలా ప్రజలు నిర్ణయిస్తారు. జస్ట్ 10 నెలల రిజల్ట్. ఎనీ టైం ఎలక్షన్స్ రావచ్చు. కేసీఆర్ ముందుకు పోతే 6 నెలలు, లేదంటే 10 నెలలు. సమన్వయ లోపాన్ని ఎట్లా చూస్తారు? ఇక్కడ సమన్వయ లోపం ఉంది అన్నట్టుగా కూడా చెప్తా ఉంటారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో. అది ఊరికే ఏంటంటే అది పెద్ద సమస్య కాదు. కొంత చిన్న విషయాల మీద అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కానీ మేము ఇప్పుడు ఇలా కాంగ్రెస్ వాళ్ళకి కానీ టీఆర్ఎస్ రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి అయితే లేదు.
ఏదైతే ఈ సమన్వయం లోపం కూడా పెద్దగా లేదు. అంటే ఏదైనా కొంత లీడర్షిప్ మీద గ్యాప్ ఉండొచ్చు. అక్కడ ఇప్పుడు పోటీ చేసేటువంటి వ్యక్తులు ఒక్కొక్క అసెంబ్లీలో 3, 4 ఉన్నారు. నేచురల్గా పోటీ పెరుగుతుంది, ఒకళ్ళ గ్యాప్ పెరుగుతుంది. కార్యకర్తలకు నా కార్యకర్త నీ కార్యకర్త అనేటువంటి అవకాశం ఉంటుంది. ఇది పెద్ద తేడా కాదు. పోటీ ఎవరికి టికెట్ వస్తే భారతీయ జనతా పార్టీ బీఫామ్ ఎవరికి ఇస్తే వాళ్ళు ఏమంటే పార్టీ ఉంటుంది, కార్యకర్తలు ఉంటారు, ప్రజలు ఉంటారు. ఓవరాల్గా ఏం చెప్తారు సార్? వచ్చే ఎలక్షన్స్ పరంగా అయితే ఏదైతే పార్టీ అయితే చేసుకున్న లక్ష్యాన్ని పూర్తి చేస్తుంది అంటారా? ఎట్లా చివరిగా ఏమంటారు? డెఫినెట్ రాబోయే ఒక ఎన్నికల్లో నేను ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, మెదక్ ఈ జిల్లాలు నేను చాలా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాను. అసలు ప్రజల యొక్క మూడేమున్నది అనేటువంటిది. ఈ 4-5 జిల్లాలు నేను చూసినటువంటి జిల్లాలల్లో భారతీయ జనతా పార్టీ పట్ల ఫస్ట్ ఎడ్జ్ కనబడుతున్నది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ నాయకత్వం కానీ టీఆర్ఎస్ మీద విసిగిపోయినారు. దీన్ని మేము అనుకూలంగా మర్చుకునేటువంటి అవకాశం ఉన్నది. భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరు అనేది నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి అయితే ఏదైతే బీజేపీ పార్టీ అనుకున్న లక్ష్యాన్ని పూర్తి పాగా వేసి, అంటే తెలంగాణలో పాగా వేసి ఖచ్చితంగా అయితే ఏదైతే ఆ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలన్నీ కూడా దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకో రకం చూసుకున్నట్టే తన పార్టీలోని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తున్న అభివృద్ధి పథకాలు కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ప్రజల లోపల తీసుకోవడానికి అయితే ఇప్పటికీ అనేక కార్యక్రమాలతో ప్రజలకు దృష్టి ఆకర్షించడానికి అయితే బూత్ స్థాయిలో కూడా ఆ కార్యకర్తని అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం మొత్తానికి ఓవరాల్గా చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పేసి మనకు ఈ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజామాబాద్ జిల్లా.